అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష. నేను న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన 5వ మార్గదర్శకం గురించి తెలుసుకుందాం. గైడ్లైన్ 5. ఎన్ష్యూర్ ఎడిక్వేట్ అండ్ అప్రోప్రియేట్ డైట్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్ బోత్ ఇన్ హెల్త్ అండ్ సిక్నెస్. పిల్లలు ఇంకా యుక్త వయసులో ఉన్నవారు మంచి పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎదుగుదల అనేది ఎక్కువగా ఉండేది ఈ సమయంలోనే కనుక. రాబోయే కాలంలో ఆహార సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించడానికి బాల్యంలో తగిన ఆహారం మరియు శారీరక శ్రమ అవసరం. పోషకాహార లోపం పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఇలా గురైనప్పుడు అలాగే కోలుకున్న తర్వాత కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పిల్లలు మరియు యుక్త వయస్కులకు ఎక్కువగా ఆహారం ఎందుకు అవసరం? అప్పుడే పుట్టిన పిల్లల్లో 2 నెలల వరకు రోజుకి 28 గ్రాముల వరకు, అలాగే 5 నెలల పిల్లల్లో 450 గ్రాములు, ఆ తర్వాత 1 సంవత్సరం వరకు ముందు కంటే 2 బరువు పెరుగుతారు. 2వ సంవత్సరంలో 2 కేజీలు, 2 నుంచి 10 వయసులో పిల్లల్లో ప్రతి సంవత్సరానికి 1.5 నుంచి 3 కేజీల వరకు పెరుగుతారు. పిల్లల్లో మొదటి సంవత్సరం లోపు 25 సెంటీమీటర్ల వరకు, అలాగే 1 నుండి 2 సంవత్సరాలు వచ్చేసరికి 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడుగు వరకు పెరుగుదల అనేది చూస్తాము. 2 నుంచి 10 వయసులో సుమారుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడుగు వరకు పెరుగుతారు. 4 సంవత్సరాలు వచ్చేసరికి పుట్టినప్పుడు ఉన్న పొడుగు కంటే 2 పొడుగు అనేది చూడొచ్చు. అబ్బాయిలలో వాళ్ళు పెరిగే పొడవులో సగం పొడుగు 2 ఏళ్ళు వచ్చేసరికి పెరుగుతారు. అలాగే అమ్మాయిలలో 19 నెలలకే సగం పొడుగు వరకు పెరుగుతారు. ఈ సమయంలోనే పిల్లలు ఉండాల్సినంత మెచ్యూరిటీ, అలాగే టిష్యూస్, ఆర్గన్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. యుక్త వయసు అనేది 10 నుంచి 19 సంవత్సరాలు కలిగి ఉన్న పిల్లలని యుక్త వయసుగా ప్రకటిస్తాం. ఈ వయసులో బరువు మరియు పొడవు అధికంగా పెరుగుతారు. అలాగే హార్మోనల్ చేంజెస్ అండ్ సెక్షువల్ మెచ్యురేషన్, మూడ్ చేంజెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. యుక్త వయసు అనేది అమ్మాయిలలో అబ్బాయిల కంటే 2 సంవత్సరాల తర్వాత, అనగా 10 నుంచి 12 వయసులో మొదలవుతుంది. ఈ వయసులోనే అమ్మాయిలలో 10 నుంచి 10 సెంటీమీటర్ల వరకు పొడవు, 8 నుంచి 10 కేజీల వరకు బరువు పెరుగుదల అనేది చూస్తాము. ఈ యుక్త వయసులో తీసుకునే పౌష్టికాహారం వల్లనే ఎముకలు బలపడతాయి. వంటిలోని నీటి శాతం, కండరాలు, ఎముక మరియు కొవ్వు వంటి వివిధ శరీర భాగాల పెరుగుదల అనేది మొత్తం 19 సంవత్సరాల లోపే జరుగుతుంది. ఋతుక్రమం ప్రారంభంలో యుక్త వయసులో అంటే 10 నుంచి 12 వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల కంటే శారీరక ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు. ఈ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు సరైన పౌష్టికాహారం తీసుకోవడం మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన భవిష్యత్తులో గర్భం దాల్చినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ వయసులో జరిగే అధిక ఎదుగుదలకి తగినన్ని పౌష్టికాలు తమ శరీర బరువుకి తగ్గినట్టుగా తీసుకోవాలి. అధిక ఎదుగుదల ఉన్న పిల్లల్లో ఎక్కువ కాల్షియం అనేది చాలా అవసరం. ఈ వయసులో ICMR వారి మార్గదర్శకం ప్రకారంగా రోజుకి 850 నుంచి 1050 మిల్లీగ్రాములు మన ఆహారంలో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియం ఈ మోతాదులో తీసుకోవడం వల్ల బాడీలో అధిక బోన్ డెవలప్మెంట్ అవ్వడానికి ఇది తోడ్పడుతుంది. ఎముక పుష్టికి యుక్త వయసులో ఉన్న పిల్లల ఆహారంలో కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాలి. అంటే పాలు మరియు పాల పదార్థాలు, కొర్రలు, రాగి, నువ్వులు అనేవి ఎక్కువగా ఇవ్వాలి. చిన్న పిల్లలకి అంటే 5 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకి మరింత ఎక్కువగా కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి. పిల్లలకి ఇచ్చే చిరుతిండ్ల తయారీలో ఫ్యాట్స్, షుగర్స్, అలాగే సాల్ట్ తక్కువ మొత్తంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట దొరికే ఆహారంలో ప్యాక్ చేసినవి, కల్తీ పదార్థాలు, కల్తీ రంగులు వాడి చేసే పదార్థాలను తీసుకోరాదు. పిల్లల్లో ఇన్ఫెక్షన్లు పౌష్టికాహార లోపానికి ఎలా దారితీస్తాయి? చిన్నపిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన అంటే విరోచనాలు, న్యూమోనియా మరియు సరైన పౌష్టికాహారం లేకపోవడం వలన 20% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో తల్లులు పిల్లలకు అదనంగా శ్రద్ధ తీసుకుని సరైన ఆహారం ఓపికగా అందివ్వాలి. పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే పోషకాలు కలిగిన ఆహారాన్ని తరచుగా అందించాలి. అనారోగ్యం తగ్గిన తర్వాత అసలు శరీర బరువు తిరిగి వచ్చే వరకు ఆహార పరిమాణాన్ని పెంచాలి. పిల్లల్లో విరోచనాల సమయంలో ఏం చేయాలి? విరోచనాలు అనేది చిన్ననాటి సాధారణ వ్యాధి. ఇది డీహైడ్రేషన్ మరియు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. పిల్లలకు సాఫ్ట్ డైట్ అంటే మెత్తని సులువుగా జీర్ణమయ్యే పౌష్టికమైన ఆహారంతో పాటు ORS ఉపయోగించి ద్రవ పదార్థాలు మరియు ఎలక్ట్రోలైట్ నష్టాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే 4 నుంచి 9 సంవత్సరాల పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమతుల్య ఆహారం తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. దీనితో పాటు తగినంత శారీరక శ్రమ కూడా ఉండాలి. ఈ చిత్రంలో చూసినట్టయితే ఇక్కడ 7 నుంచి 9 సంవత్సరాల పిల్లలకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమతుల్య ఆహారం తీసుకోవాలో స్పష్టంగా ఇచ్చారు. ఇలా ఆహారం తీసుకోవడమే కాకుండా శారీరక శ్రమ ఉండేలా, వ్యాయామం లేదా ఆటలు వంటివి ఉండేలా పిల్లల్ని ప్రోత్సహించాలి.
ఈ క్రమంలో ఆహారం తీసుకుంటే 1710 కిలో క్యాలరీలు మరియు 13.8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఈ చిత్రంలో చూసినట్టయితే 16 నుంచి 18 యుక్త వయసు గల పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వయసు అమ్మాయిలు మరియు అబ్బాయిలు రోజు సమతుల్య ఆహారం తీసుకోవాలి. అమ్మాయిలు 2490 కిలో క్యాలరీల వరకు మరియు అబ్బాయిలు 3300 కిలో క్యాలరీలు వచ్చేలా తినాలి. అబ్బాయిలకి అమ్మాయిల కంటే ఎముక పుష్టి మరియు కండరాల పెరుగుదల కోసం ఎక్కువ మోతాదులో ఆహారం అనేది తీసుకోవాలి. ఆహారం ఒక్కటే కాకుండా శారీరక వ్యాయామం అంటే వాకింగ్, గేమ్స్, సైక్లింగ్, రన్నింగ్ మొదలైనవి కూడా చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఈ శారీరక వ్యాయామం వల్ల మనం లావు కాకుండా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ చిత్రంలో ఐరన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చి ఆకుకూరలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, మాంసము అంటే చేప మరియు పౌల్ట్రీ ప్రోడక్ట్స్లలో ఎక్కువ శాతం ఐరన్ అనేది లభిస్తుంది. విటమిన్ సి కలిగి ఉన్న పదార్థాలు అంటే జామ, ఉసిరి, పైనాపిల్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, నిమ్మకాయలు, ఇవే కాకుండా పచ్చిమిర్చి, కొత్తిమీరతో చేసిన పచ్చళ్ళు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ అనేది అబ్జర్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. టీ వంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది. కావున అవి భోజనానికి గంట ముందు లేదా తరువాత తీసుకోవడం మానేయండి. పాలు మరియు పాల పదార్థాలు, రాగి, నువ్వులు, కాల్షియం శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఒక అరగంట ఎండలో ఉండడం ద్వారా మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఒకేసారి ఎక్కువగా తినడం కన్నా తరచుగా కొద్దిగా ఆహారం తీసుకోవడం మంచిది. వాటిలో ఎక్కువగా సెరల్స్, పాలు, ఉడికించిన మెదిపిన కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఆహారమే కాకుండా మంచినీళ్ళు లేదా ఇతర పానీయాలు అంటే కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు వంటివి తీసుకోవాలి. ఇక్కడ ఎన్ఐన్ వారు ఇచ్చిన ఈ చిత్రంలో 2 నుంచి 5 వయసులో ఉన్న పిల్లలు వారి వయసుకి తగ్గ ఎత్తులో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎన్ఐన్ వారు ఇచ్చిన ఈ పట్టికలో 2 నుంచి 5 సంవత్సరాలు గల అబ్బాయిలు ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్ఐన్ వారు ఇచ్చిన ఈ పట్టికలో 2 నుంచి 5 సంవత్సరాలు గల అమ్మాయిలు ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.